హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనము మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా, యూనిట్స్ ఏంటి, థర్మల్ కండక్టివిటీ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ హియర్, వాట్ ఈజ్ హీట్? Heat is the form of energy. It can move from higher temperature body to the lower temperature body. To transfer the heat, there must be temperature difference between the surfaces of a body. Then only heat can be transferred. ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువులో హీట్ అనేది ట్రాన్స్ఫర్ కావాలంటే ఆ వస్తువులో ఉన్నటువంటి సర్ఫేసెస్ మధ్య ఖచ్చితంగా టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. ఏదైనా రెండు వస్తువులు మనం ఒకే సిస్టంలా కన్సిడర్ చేస్తే, ఒకటి హాట్ బాడీ ఇంకోటి కోల్డ్ బాడీ అనుకున్నట్టయితే, అప్పుడు కూడా ఒక బాడీ నుంచి ఇంకో బాడీ హీట్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఖచ్చితంగా వాటి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. 3 methods ఆర్ 3 ways. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ కండక్షన్, నెంబర్ 2 కన్వెక్షన్, నెంబర్ 3 రేడియేషన్. సో మనకి హీట్ అనేది ఈ 3 పద్ధతుల ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళుతుంది. సో కండక్షన్ ఆఫ్ హీట్, దీన్ని మనం తెలుగులో ఉష్ణవహనము అంటాం. సో మనకి ద ప్రాసెస్ ఇన్ విచ్ ద హీట్ కెన్ బీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద మెటీరియల్ టు ది అనదర్ పార్ట్ ఆఫ్ ద మెటీరియల్ వితౌట్ మూవ్మెంట్ ఆఫ్ ఎనీ పార్టికల్స్, దట్ షుడ్ బి వాట్ వీ కాల్ యాజ్ కండక్షన్ ఆఫ్ హీట్. ఏదైనా ఒక బాడీ తీసుకున్నప్పుడు బాడీలో హీట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. ఈ వెళ్ళే క్రమంలో ఆ బాడీ యొక్క పార్టికల్స్ కానీ లేదా ఏదైనా మ్యాటర్ కానీ మూవ్ కాకుండానే ఈ ప్రాసెస్ జరుగుతుంది. దాన్నే మనము కండక్షన్ ఆఫ్ హీట్ అంటాము. మనము ఇది ఒక ఫ్లేమ్ అనుకుందాం, ఎనీథింగ్, బర్నర్, వాటర్, మేబీ క్యాండిల్, యూ కెన్ టేక్ ఎనీథింగ్. సో ఇది ఒక బర్నర్. సో అండ్ నౌ వీఆర్ కీపింగ్ హియర్ వన్ మెటల్ రాడ్. ఈ మెటల్ రాడ్ అనేది ఇలా ఉంచాం. ఓకే, ఉంచినప్పుడు వన్ ఎండ్ ఆఫ్ ది రాడ్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ ఫ్లేమ్ అండ్ అనదర్ ఎండ్ షుడ్ బి ఇన్ అవర్ హ్యాండ్. ఇది ఎక్కడుంది? మన హ్యాండ్లో ఉంది, ఆర్ ఇన్ అవర్ పామ్. సో ఎప్పుడైతే ఈ విధంగా ఉంచామో మనకి ఆ రాడ్లో ఏ పార్ట్ని అయితే డైరెక్ట్గా హీట్లో ఉంచామో ఈ పార్ట్ని మనం డైరెక్ట్గా హీట్ ఉంచాం. సో ఇప్పుడు ఈ పార్ట్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏ అంటున్నాను, ఏ అనే పార్ట్కి హీట్ ఎనర్జీ సప్లై చేసాము. చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా కాసిపోయిన తర్వాత చేయి కాలుతుంది. సో మనం అలా అని చెప్పేసి డైరెక్ట్గా ఫ్లేమ్లో ఉంచాము ఆ చేయిని, లేదు. కానీ ఏమైంది, వీఆర్ గివింగ్ అట్ దిస్ పోర్షన్ హీట్ ఎనర్జీ, ఇక్కడ హీట్ ఎనర్జీని ఇస్తున్నాము. క్లియర్? సో ఇక్కడ హీట్ ఎనర్జీ ఇస్తే ఆ హీట్ ఎనర్జీ అనేది బీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్నే మనము కండక్షన్ ఆఫ్ హీట్ అంటున్నాం. ఇక్కడ ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో ఆ పార్టికల్స్ అనేవి హీట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అబ్జార్బ్ చేసుకున్నాక దే కెన్ బి ఎగ్జైటెడ్. సో ఎగ్జైట్ అవుతాయి. ఎగ్జైట్ అయినప్పుడు దే విల్ మేక్ సమ్ వైబ్రేషన్స్ విత్ ది సరౌండింగ్ పార్టికల్స్. ఏవైతే ఇక్కడ పార్టికల్స్ ఉన్నాయో ఆ పార్టికల్స్ ఎనర్జీని అబ్జర్వ్ చేసిన తర్వాత దే కెన్ వైబ్రేటెడ్ డ్యూరింగ్ దేర్ ఎగ్జైటేషన్. సో అప్పుడేం చేస్తున్నాయంటే ఈ పక్కన ఉన్న పార్టికల్ తోటి కొలైడ్ అవుతాయి. వెన్ దే ఆర్ కొలైడ్ విత్ ది సరౌండింగ్ పార్టికల్స్, ద హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దీస్ పార్టికల్స్ టు దీస్ పార్టికల్స్. సో ఇదే ప్రాసెస్ లాస్ట్ వరకు రిపీట్ అవుతుంది. క్లియర్? సో అంటే ఇక్కడున్న పార్టికల్, ఏవైతే పార్టికల్స్ అవి హీట్ని అబ్జర్వ్ చేసుకున్నాయో అవి మాత్రం అబ్జర్వ్ చేసుకుని అక్కడే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. వైబ్రేట్ అయ్యే ప్రాసెస్లో నెక్స్ట్ ఉన్న పార్టికల్స్తో కొలైడ్ అవుతాయి. అప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఏవైతే ఎగ్జైట్ అయిన పార్టికల్స్ నుంచి నెక్స్ట్ పార్టికల్స్కి వెళ్తాయి. మళ్ళీ ఇవి ఎగ్జైట్ అవుతాయి, వైబ్రేట్ అవుతాయి, హీట్ ఎనర్జీ హీట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్. అంటే ఆ పార్టికల్స్ అక్కడే ఉండి వైబ్రేట్ అవుతున్నాయి కానీ అవి ఏ నుంచి బీకి మాత్రం మూవ్ కావడం లేదు. కానీ హీట్ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని మనం ఏమంటున్నాం, కండక్షన్ ఆఫ్ హీట్ అంటున్నాం. ఇక్కడ ఏవైతే రాడ్ తీసుకున్నామో దట్ మెటల్ రాడ్ ఈజ్ నథింగ్ బట్ మీడియం. క్లియర్? వాట్ ఈస్ మీడియం? ద మెటీరియల్ విచ్ కెన్ అలౌస్ ది హీట్ త్రూ దెమ్, దే కెన్ బి కాల్డ్ యాజ్ మీడియం.
సో ఏవైతే మెటల్ రాడ్ ఉందో ఆ మెటల్ రాడ్ అనేది తన గుండా హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి దాన్ని మీడియం అని చెప్తున్నాం. సో కాబట్టి కండక్షన్ ఆఫ్ హీట్ ప్రాసెస్లో, థర్మల్ కండక్షన్ ప్రాసెస్లో మీడియం కంపల్సరీ. సో ఈ దీనికి సంబంధించినటువంటి సింపుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? కండక్షన్ ఆఫ్ హీట్. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ థర్మల్ కండక్షన్ ఇన్ అవర్ డైలీ లైఫ్. థర్మల్ కండక్షన్కి సంబంధించి కొన్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ యుటెన్సిల్స్, వంట పాత్రలు. మనం ఏదైనా స్టవ్ మీద పెట్టి బర్నర్ ఆన్ చేసి ఒక ప్యాన్ దాని మీద పెట్టి హీట్ చేస్తున్నప్పుడు కండక్షన్ ప్రాసెస్ ద్వారా ఆ బౌల్ మొత్తం హీట్ అవుతుంది. తద్వారా దాంట్లో ఏవైతే మనం కంటెంట్ చేస్తామో దే ఆల్సో గెట్స్ హీట్. ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఐరనింగ్. సో మనం ఐరన్ చేసేటప్పుడు ఏవైతే షర్ట్ ఉంటుందో షర్ట్ కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది డ్యూ టు ది మూవింగ్ ఆఫ్ ది ఐరన్ బాక్స్. అండ్ నెక్స్ట్, ఇఫ్ యూ కెన్ కీప్ ice cube in your hand, that can be melt. So that is also because of conduction of heat. So conduction of heat అనేది మనకి డైలీ చాలా ఉన్నాయి. ఏవైతే మనం మెటల్స్ తీసుకున్నామో సాలిడ్స్ అవి హీట్ అవుతున్నాయని అవన్నీ కూడా థర్మల్ కండక్షన్కి ఎగ్జాంపుల్స్గా మనం కన్సిడర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ వాట్ ఈస్ మీన్ బై థర్మల్ కన్వెక్షన్. వాట్ ఈజ్ మీన్ బై కన్వెక్షన్ ప్రాసెస్? దిస్ ఈజ్ ద సెకండ్ మెథడ్. మనకి హీట్ కెన్ బీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్, బికాస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ లేయర్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్. సో ఏవైతే ఫ్లూయిడ్ ఉంటుందో ఆ ఫ్లూయిడ్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవుతున్నప్పుడు ఆ ఫ్లూయిడ్ లేయర్స్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని మనం కన్వెక్షన్ అంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు తెలిసిన విషయమే. ఎప్పుడైనా కానీ మనకి సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం ఏదైనా వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి, అంటే చెరువులు, రివర్స్, కెనాల్స్ ఇవన్నీ ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం వాటి పక్క నుంచి నడుస్తూ వెళుతున్నప్పుడు మనకి చాలా చల్లగా అనిపిస్తుంది. ఎందుకు? ఆల్రెడీ ఎర్త్ మీద ఉన్నటువంటి ఎయిర్ అనేది చాలా హీట్ ఉంటుంది. క్లియర్? సో ఆ హాట్ ఎయిర్ అనేది ఏమవుతుందంటే ఆ వాటర్ సోర్సెస్ పైకి వెళ్తుంది. ఆల్రెడీ వాటర్ సోర్స్ మీద ఉన్నటువంటి కూల్ ఎయిర్ అనేది మన వైపు వస్తుంది. అప్పుడు వీ కెన్ ఫీల్ వెరీ కూల్. సో కన్వెక్షన్ ఆఫ్ హీట్. ఈ కన్వెక్షన్ ఆఫ్ హీట్ అర్థం కావాలంటే సింపుల్. మనము ఒక వెజల్ తీసుకున్నాం, ఎనీథింగ్ వాటర్ మేబీ, బీకర్, ఎనీథింగ్ వాటర్ మేబీ, అండ్ దట్ షుడ్ బి కెప్ట్ ఓవర్ ఏ స్టవ్. అండ్ ఇన్ దట్ వీ కెన్ అజ్యూమ్ దట్ దెర్ ఈస్ సమ్ వాటర్ ఈస్ దేర్. ఒక వెజల్ తీసుకున్నాం, ఆ వెజల్లో మనకి వాటర్ ఉంది. క్లియర్? సో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే హీట్ అనేది చేస్తున్నామో ఫస్ట్ ఏమి హీట్ అవుతుంది? ద వెజల్ ఈజ్ గోయింగ్ టు బీ హీటెడ్. ఏవైతే మనం మెటల్ తీసుకుంటున్నామో అక్కడ వెజల్ ఉంటుందో అది హీట్ అవుతుంది. సో అది హీట్ అవుతుందంటే దట్ ఈస్ వాట్? కండక్షన్. సో దాంతో పాటు అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఏవైతే లేయర్స్ అనేవి మెటల్ ఏవైతే మనకి ఈ సర్ఫేస్ ఉందో బాటమ్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉన్న ఫ్లూయిడ్ లేయర్ ఉంటుంది కదా, ఈ ఫ్లూయిడ్ లేయర్ అనేది హీట్ అవుతుంది. ఈ ఫ్లూయిడ్ లేయర్ హీట్ అయినప్పుడు ఎప్పుడైతే హీట్ అవుతుందో దానికి డెన్సిటీ తగ్గుతుంది. డెన్సిటీస్ డిక్రీజెస్. ఎప్పుడైతే డెన్సిటీ ఎందుకు డిగ్రీ అవుతుందంటే మనకి ఫార్ములా డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఫర్ వాల్యూమ్. ఎప్పుడైతే మనం హీట్ అనేది ఇచ్చామో ద వాల్యూమ్ ఈస్ ఇంక్రీజెస్. వెన్ ద వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజెస్ డెన్సిటీ ఈస్ డిక్రీజెస్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. క్లియర్? సో ఈ సర్ఫేస్లో ఈ ఫ్లూయిడ్ లేయర్లో ఉన్నటువంటి లిక్విడ్ పార్టికల్స్ అనేవి మాలిక్యూల్స్ అనేవి సపరేట్ అవుతాయి. సో కాబట్టి అంటే దూరంగా జరుగుతాయి, ఒకదాని ఒకటి దూరంగా వెళుతూ ఉంటాయి. అప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవడం వల్ల డెన్సిటీ తగ్గుతుంది. ఎప్పుడైతే డెన్సిటీ తగ్గుతుందో ఇట్ బికమ్స్ యాజ్ లైట్ వెయిట్. సో కాబట్టి దట్ షుడ్ బి మూవ్స్ టు ది టాప్. క్లియర్? సో ఎప్పుడైతే ఈ లేయర్ అనేది పైకి మూవ్ అవుతుందో ఆల్రెడీ పైన ఉన్నటువంటి ఒక లేయర్ ఉంటుంది. సో ఇదేమవుతుంది? హయ్యర్ టెంపరేచర్ కంపేర్డ్ టు దట్ వన్. దిస్ ఈజ్ ద కూల్ వన్ ఆర్ కోల్డ్ లేయర్. క్లియర్?
సో ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఈ లేయర్ యొక్క డెన్సిటీ టెంపరేచర్ తక్కువ, దీని యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు వాల్యూమ్ తక్కువ ఉంది, అప్పుడు డెన్సిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. డెన్సిటీ ఈస్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుందో దట్ షుడ్ బి సింక్స్. సో మళ్ళా అది కిందకు వస్తుంది, మళ్ళా హీట్ అవుతుంది, పైకి వెళ్తుంది. సో అంటే ఏమైంది, ఫ్లూయిడ్ లేయర్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఈ ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. ద ఫ్లూయిడ్ లేయర్స్ ఆర్ గెట్స్ హీటెడ్ అండ్ బికమ్స్ ది లైట్ వెయిట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ది టాప్, అండ్ ద లేయర్ విచ్ ఈస్ ఎట్ ద టాప్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ more denser and that should be sinks, and this process will be continued until the entire water is going to be heated and it reaches the same temperature. దాన్ని మనం ఏమన్నామంటే కన్వెక్షన్ ఆఫ్ హీట్ అంటున్నాం. మనకి అర్థంగా ఇంకో చిన్న విషయం, ఇది కిచెన్. మీరు అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా చూడండి, కిచెన్లో వెంటిలేటర్స్ ఉంటాయి. వెంటిలేటర్స్ అనేవి చాలా హైట్లో ఉంటాయి. సో ఇక్కడ మనం గ్యాస్ స్టవ్ ఇవన్నీ ఉన్నాం. సో ఏదైనా రూమ్ తీసుకున్నప్పుడు వెంటిలేటర్స్ అనేవి దే ఆర్ ప్రొవైడ్ ది వెంటిలేటర్స్ టు ది వాల్స్ అట్ టాప్ ఆఫ్ ది రూఫ్ ఆర్ జస్ట్ బిలో ది రూఫ్. ఏవైతే రూఫ్ ఉంటుందో ఆ రూఫ్ కింద మనకి వెంటిలేటర్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు, ఏవైతే మనకి ఇక్కడ ఈ స్టవ్ చుట్టూ ఉన్నటువంటి లేదా కిచెన్లో ఉన్నటువంటి హీట్ ఆటోమేటిక్గా ఎయిర్ ఏమవుతుంది, హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు అది లెస్ డెన్సిటీ అవుతుంది అండ్ ఈ బికమ్స్ ఈ గోస్ టు ది టాప్. సో దీని చుట్టూ ఉన్నటువంటి హాట్ ఎయిర్ ఏది ఉంటుందో హాట్ ఎయిర్ అనేది ఎప్పుడు పైకి వెళ్తుంది కాబట్టి మనకి ఆ పైకి వెళ్ళినటువంటి ఎయిర్ అనేది ఆటోమేటిక్గా ద షుడ్ బి పాసెస్ త్రూ ది వెంటిలేటర్స్ అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది కిచెన్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజెస్. అది విషయం. సో ఈ రెండింటిని మనము కన్వెక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే వాటర్ కానీ లిక్విడ్ కానీ ఫ్లూయిడ్ లేయర్స్ మూవ్ అవుతున్నాయి, ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. ఏవైతే హాట్ ఉన్న లేయర్ పైకి వెళ్తుంది, లోపల బయట నుంచి వచ్చేటువంటి కూలర్ అనేది లోపలికి వస్తుంది. సో అదేవిధంగా థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఎర్త్ లేదా గ్రౌండ్ తీసుకున్నాం. గ్రౌండ్ అనేది ఏమవుతుంది, ఎర్త్ సర్ఫేస్ లేదా ఫ్లోర్, రోడ్, ఎనీథింగ్ వాటర్ మేబీ. ఈ ఫ్లోర్ ఏమవుతుందంటే దట్స్ బి గెట్స్ హీటెడ్ వెరీ ఫాస్ట్. సో మనకి ఈ ఎర్త్ రోడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో త్వరగా హీట్ అవుతుంది. త్వరగా హీట్ అవ్వడం వల్ల ఏవైతే బ్రిడ్జెస్ ఏవైతే ఎయిర్ మనకి ఎర్త్ కాంటాక్ట్లో ఉంటుందో దాని యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ దాని పక్కనే ఒక ఓషన్ కానీ సీ కానీ ఉందనుకోండి, వాటర్ ఉందనుకోండి, వాటర్ ఏమవుతుంది, అది కంపేర్డ్ టు ఎర్త్ ఆర్ గ్రౌండ్ ద వాటర్ ఈస్ గోయింగ్ టు బి హీటెడ్ వెరీ స్లోలీ. ఎంత త్వరగా హీట్ అవుతుందో ఎర్త్ అంత త్వరగా చల్లారిపోతుంది. కానీ వాటర్ మాత్రం లేట్గా హీట్ అవుతుంది, లేట్గా చల్లారుతుంది. సో కాబట్టి మనకు ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడ ఏవైతే ఎర్త్ మీద ఉన్నటువంటి హాట్ ఎయిర్ ఉందో అది వాటర్ వైపు వెళుతుంది, వాటర్ మీద ఉన్నటువంటి కూల్ ఎయిర్ అనేది ఎర్త్ మీదకి వచ్చేస్తుంది. సో దీన్నే మనం ఇక్కడ కన్వెక్షన్ ఎగ్జాంపుల్స్గా మనం పేర్కొనవచ్చు. ప్రాసెస్ రేడియేషన్. వాట్ ఈజ్ మీన్ బై రేడియేషన్? Radiation is the process in which heat can be transferred from one place to the another place without help of any medium. That should be called as radiation. రేడియేషన్ అనే ప్రక్రియలో మనకి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒక మీడియం యానకం అవసరం లేదు. కండక్షన్ కానీ కన్వెక్షన్ కానీ ఖచ్చితంగా మీడియం అవసరము. మనము చూసిన ఎగ్జాంపుల్స్లో మెటల్ రాడ్, ఆ మెటల్ రాడ్ అనేది ఒక మీడియం. హీట్ అనేది మెటల్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళాలంటే మెటల్ రాడ్ కావాలి. అదేవిధంగా మనకి ఏవైతే బౌల్లో వాటర్ హీట్ చేస్తున్నామో లోయర్ సర్ఫేస్ నుంచి టాప్ సర్ఫేస్కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దేని ద్వారా? త్రూ వాటర్. సో కాబట్టి రేడియేషన్ మనకి మీడియం అవసరం లేదు, కన్వెక్షన్ మాత్రం ఖచ్చితంగా మీడియం కావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సన్లైట్. సో మన ఎర్త్ నుంచి కొంత మేరకు మాత్రం అట్మాస్ఫియర్ ఉంటుంది, తర్వాత మొత్తం వ్యాక్యూమ్ ఉంటుంది, దానిపైన స్టార్స్ ఇవన్నీ ఉంటాయి, సన్ ఉంటుంది. సో అంటే వ్యాక్యూమ్ ప్లేస్ నుంచి కూడా సన్లైట్ అనేది వస్తుంది. కాబట్టి రేడియేషన్కి మీడియం అవసరం లేదు. ద మెటీరియల్స్ విచ్ కెన్ అబ్జార్బ్స్ ది హీట్ అండ్ దే కెన్ ఎమిట్స్ ఇట్ సెల్వ్స్ ఆర్ దెమ్సెల్వ్స్ వితౌట్ టేకింగ్ ఎనీ హెల్ప్ ఆఫ్ మీడియం.
Those are the examples for radiation process. For example, ఒక రాయి ఉంది, హీట్ని అబ్జార్బ్ చేస్తుంది, హీట్ని అబ్జార్బ్ చేసి మళ్ళీ అది ఎమిట్ చేస్తుంది. పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ మనం టచ్ చేయగానే మనకి హీట్ చేయి కాలుతుంది. ఎందుకు? అది హీట్ని అబ్జార్బ్ చేసుకుంది, మళ్ళీ ఎమిట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనము రేడియేషన్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో అమాంగ్ ది కండక్షన్, కన్వెక్షన్, radiation is the quick process and convection is the slow process and convection is the rapid process. సో మనకి ఈ రేడియేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్లో ఏవైతే మెటీరియల్స్ మనం తీసుకుంటున్నామో ఆ మెటీరియల్స్ అనేవి హీట్ని తమంతట అవి బయటికి ఉద్గారం చేస్తాయి, ఎమిట్ చేస్తాయి. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. అంతేకాకుండా మనకి లైట్కి ఏ ప్రాపర్టీస్ ఉంటాయో దాదాపు రేడియేషన్ ఆఫ్ హీట్ కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి, మీరు గుర్తుంచు. లెట్స్ డిస్కస్ అబౌట్ ది థర్మల్ కండక్టివిటీ and its dimension formula and its derivation and what are the conditions to transfer the heat and how the thermal conductivities depend upon different factors. Let's discuss. So manaki thermal conductivity ante enti? The ability of a solid to transfer the heat from one part of the solid to the another part of the solid, that should be called as thermal conductivity. The ability of a solid, ఏదైనా ఒక సాలిడ్ తీసుకున్నప్పుడు ఆ సాలిడ్ అనేది తనలో ఒక భాగం నుంచి ఇంకో భాగానికి హీట్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి క్యాపబిలిటీనే థర్మల్ కండక్టివిటీ అంటాం. క్లియర్? విచ్ కెన్ అలౌస్ ది మోర్ హీట్, దట్ ఈస్ హ్యావింగ్ మోర్ థర్మల్ కండక్టివిటీ. ఇట్ మీన్స్ what if the thermal conduction is more, thermal conductivity also మోర్. ఏ ఆబ్జెక్ట్, ఏ వస్తువు అయితే ఎక్కువ హీట్ని తన గుండా ట్రాన్స్ఫర్ చేస్తుందో అప్పుడు కండక్షన్ ఎక్కువ ఉంది అంటున్నాం. ఏవైతే కండక్షన్ ఎక్కువ ఉంటుందో దానికే కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అసలు థర్మల్ కండక్టివిటీ యొక్క ఫార్ములా ఏంటి, ఆ థర్మల్ కండక్టివిటీ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక కండక్టర్, థర్మల్ కండక్టర్. థర్మల్ కండక్టర్ అంటే ఏంటి? హీట్ని తన గుండా ట్రాన్స్ఫర్ చేసేదాన్ని థర్మల్ కండక్టర్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ అనుకుందాం. సో దీన్నేమో హాటర్ పార్ట్ అంటున్నా, దీన్నేమో కోల్డ్ వన్ అంటున్నాను. దీని టెంపరేచర్ T1 అంటున్నా, దీని టెంపరేచర్ T2 అంటున్నాను. క్లియర్? సో హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అంటున్నాను, దీన్ని బి అంటున్నాను. ఏ నుంచి బికి ట్రాన్స్ఫర్ అయ్యే హీట్ ఉంది కదా, అది ఏ ఫ్యాక్టరీ మీద డిపెండ్ అవుతుందో చూద్దాం. Q ఈజ్ ప్రపోర్షనల్ టు, ఫస్ట్ థింగ్ చెప్పాను ఇంతకుముందే, T1 ఈజ్ ప్రపోర్షనల్ టు T2. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్. క్లియర్? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 ఉంది, ఇక్కడ 20 ఉంది అనుకుందాం. అప్పుడు ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? ఇక్కడ 100 ఉండి ఇక్కడ 90 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఎప్పుడు ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎస్, ఫస్ట్ కేస్. కాబట్టి Q ఈజ్ ప్రపోర్షనల్ టు T1 T2 అంటున్నాం. ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అదేవిధంగా Q ఈజ్ ప్రపోర్షనల్ టు A. ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉంది, ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు మనము ఎక్కువ హీట్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ Q ఈజ్ ప్రపోర్షనల్ టు T. సో మనము ఎక్కువ టైం హీట్ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, దెన్ మోర్ హీట్ విల్ బీ సప్లైడ్. తక్కువ టైం అయితే తక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ Q ఈజ్ ప్రపోర్షనల్ టు 1/L. So this is the fourth one. The amount of heat transfer is inversely proportional to length. So length తక్కువ ఉందనుకోండి, more heat is transferred. Length ఎక్కువ ఉంటే less heat is going to be transferred. So ఈ 4 conditions మనం గుర్తుపెట్టుకోవాలి. The amount of heat transferred is directly proportional to change in temperature and area of cross section of the conductor and time of transfer of heat and inversely proportional to the length. సో అప్పుడు మనము దీని నుంచి ఏం రాస్తున్నామంటే Q ఈజ్ ప్రపోర్షనల్ టు
A of T1 minus T2 into T by L we can write. ఓకే, అయిన తర్వాత సో మనము ఈ రెండింటి ఈక్వల్ చేయడానికి కాన్స్టెంట్ వాడతాము. దాన్ని Q is equals to K into A into T1 T2 minus of T by L. ఇక్కడ Kని ఏమంటామంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ? క్లియర్. సో ఇదే ఫార్ములాని ఇలా రాస్తున్నాను. మనకి ఫార్ములాస్లో ఇంపార్టెంట్ అవుతుంది. ఈ టీ తీసుకొస్తున్నా, క్యూ బై టీ ఈస్ ఈక్వల్స్ టు టీ తీసుకొచ్చా. క్యూ బై టీ ఈస్ ఈక్వల్స్ టు కే ఆఫ్ ఏ ఆఫ్ T1 minus T2 by L. సో దీన్ని Q by T ఏమన్నామంటే రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. వాట్ ఈస్ రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్? సో దాన్ని మనము హీట్ కరెంట్ అంటాం. ఏమన్నాం? హీట్ కరెంట్ అంటాం. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు Q by T, దట్ ఈస్ ఈక్వల్స్ టు K ఆఫ్ A ఆఫ్ T1 minus T2 by L. సో ఇక్కడ మళ్ళా T1 minus T2 by L ఏమంటామంటే టెంపరేచర్ గ్రేడియంట్. వాట్ ఈస్ టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. సో T1 minus T2 by L is what we call టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. క్యూఐటీని ఏమంటాం? హీట్ కరెంట్ అంటాం. ఓకే, సో దీని నుంచి మనము థర్మల్ కండక్టివిటీని డిఫైన్ చేయొచ్చు. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీని డిఫైన్ చేయొచ్చు. ఎలానో చూడండి. ఇక్కడ Q by T is equals to K of A of T1 minus T2 by L. ఇక్కడ ఏం రాస్తుందంటే T1 minus T2 by L is equals to 1 degree Celsius per meter or 1 Kelvin per meter. 1 Kelvin per meter. ఈ వాల్యూ మొత్తం 1 అంటున్నాను. T1 minus T2 by L is equals to 1 Kelvin per meter అంటున్నాను. అట్లనే A is equals to 1 meter square, యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అట్ ద సేమ్ టైం T is equals to 1 సెకండ్ అంటున్నా. T is equals to 1 సెకండ్ అంటున్నా. అప్పుడేమవుతుంది? Q by 1 is equals to K of 1 of 1. That means what? Q is equals to K. Q is equals to K. సో అంటే మనం తీసుకున్నటువంటి కండక్టర్ ఏవైతే ఉందో ఆ కండక్టర్ యొక్క టెంపరేచర్ గ్రేడియంట్ ఎంత ఉండాలి? యూనిట్ టెంపరేచర్ గ్రేడియంట్. యూనిట్ టెంపరేచర్ గ్రేడియంట్ అండ్ ఎంత ఏరియా ఉండాలి? 1 మీటర్ స్క్వేర్ ఉండాలి. యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉండాలి. సో కాబట్టి ఇక డెఫినేషన్ ఏమని చెప్తామంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు ది అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్డ్. అమౌంట్ ఆఫ్ heat transferred from one end to the another end of the conductor of unit area of cross section and for unit temperature gradient in 1 second. That should be called as coefficient of thermal conductivity. అంటే మనం తీసుకున్నటువంటి కండక్టర్ యొక్క ఏరియా ఎంత ఉండాలి? యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉండాలి, యూనిట్ టెంపరేచర్ గ్రేడియంట్ ఉండాలి అండ్ ఎంత టైంలో? 1 సెకండ్లో. అంటే ఒక కండక్టర్లో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి 1 సెకండ్లో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ హీట్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటాము. ఎప్పుడు? యూనిట్ టెంపరేచర్ గ్రేడియంట్ అయి ఉండాలి అండ్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉండాలి ఇన్ 1 సెకండ్. సో కాబట్టి మళ్ళీ చెప్తాను చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు ది అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్డ్ ఆఫ్ ఏ కండక్టర్ ఆఫ్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ and unit temperature gradient in 1 second. So that is simply about the coefficient of thermal conductivity definition. And so మరి దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా అడుగుతాడు, దాని యొక్క యూనిట్స్ అడుగుతాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు చూడండి. K is equals to Q by T of L by A of T1 minus T2. T1 minus T2. So K is equals to QL by A into T1 minus T2 into T. This is the exact formula for coefficient of thermal conductivity. So ఇప్పుడు మనము దీనికి డైమెన్షన్ ఫార్ములా చూద్దాం. Q అంటే హీట్ ఎనర్జీ, M L square T inverse 2.
ఎల్ అంటే లెంత్ ఎల్ బై ఏరియా ఎల్ స్క్వేర్. T2 minus T1 temperature Kelvin and T time T. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ m l స్క్వేర్స్కి క్యాన్సిల్, వీ గెట్ ml T ఇన్వర్స్ 2, ఇది పైకి వస్తే మళ్ళీ T ఇన్వర్స్ 1 అవుతుంది, అండ్ K ఆల్సో పైకి వస్తే ఇన్వర్స్ 1 అవుతుంది. కాబట్టి ml T ఇన్వర్స్ 3 కెల్విన్ ఇన్వర్స్ 1. సో దీన్ని బేస్ చేసుకొని మనము యూనిట్స్ ఏం రాయొచ్చు అంటే మాస్ కేజీ, మీటర్, సెకండ్ ఇన్వర్స్ 3 అండ్ కెల్విన్ ఇన్వర్స్ 1. దీన్నే ఇట్లా రాస్తారు, వాట్ మీటర్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్, లేదా దీన్నే ఇంకోలా రాస్తారు జౌల్ సెకండ్ మీటర్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. అదేవిధంగా మనకి థర్మల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ థర్మల్ రెసిస్టెన్స్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి, డైమెన్షన్ ఫార్ములా ఏంటో చూద్దాం. మనకి థర్మల్ రెసిస్టెన్స్ ఆర్ అంటున్నాను. ఆర్ ఈస్ ఈక్వల్స్ టు డెల్టా టీ, టెంపరేచర్ డిఫరెన్స్. టెంపరేచర్ డిఫరెన్స్, ద రేషియో ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్స్ టు ది హీట్ కరెంట్ ఆర్ క్యూ బై టీ. సో ఆర్ ఈస్ ఈక్వల్స్ టు డెల్టా టీ బై హెచ్ ఆర్ క్యూ బై టీ. దట్ షుడ్ బి వాట్ వీ కాల్ thermal resistance, the ratio of temperature difference to the heat current between the two surfaces is what we call thermal resistance. సో కాబట్టి మనం రాసుకోవచ్చు ఇక్కడ R is equals to delta T by H. సో H అంటే రాస్తుంది చూడండి, R is equals to delta T by this only by K of A of T1 minus T2 by L. So already delta T temperature difference and this also temperature difference, then R is equals to what, 1 by Ka by L, that is equals to what, L by Ka. R is equals to L by Ka, this is the another formula. సో ఇప్పుడు దాని బేస్ చేసుకొని మనము ఇక్కడ రాద్దాం. R is equals to what is L, length, dimension formula L, and K dimension formula ఏంది, m L T ఇన్వర్స్ 3 K ఇన్వర్స్ 1. ఇక్కడ ఉందా చూడండి, m L T ఇన్వర్స్ 3 K ఇన్వర్స్ 1. సో ఫార్ములా L బై K కదా, L అంటే లెంత్, డైమెన్షన్ ఫార్ములా ఈస్ L, K అంటే డైమెన్షన్ ఫార్ములా రాసినాము, A అంటే ఏంటి ఏరియా, కాబట్టి L స్క్వేర్. సో అప్పుడు అవుతుంది R ఈస్ ఈక్వల్స్ టు L ఇంటూ L క్యూబ్, పైకి వస్తే L టు పవర్ మైనస్ 3 అండ్ ఈ m పైకి వస్తే m ఇన్వర్స్ 1 అండ్ K పైకి వస్తే K ఇన్వర్స్ పైకి వస్తే K అవుతుంది T క్యూబ్. కాబట్టి R ఈస్ ఈక్వల్స్ టు m ఇన్వర్స్ 1 L టు పవర్ మైనస్ 3 అండ్ L ఈస్ దేర్, L టు పవర్ మైనస్ 2 అండ్ T క్యూబ్ K. సో దిస్ ఈజ్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ థర్మల్ రెసిస్టెన్స్. సో దీని యొక్క యూనిట్స్ ఏం రాస్తామంటే, యూనిట్స్ కెల్విన్ ఫర్ వాట్ ఆర్ కెల్విన్ వాట్ ఇన్వర్స్. దిస్ ఇస్ ద యూనిట్ ఆఫ్ థర్మల్ రెసిస్టెన్స్.